హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అనే విషయాన్ని ప్రతిబింబించేలాగా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ అర్థం కావట్లేదు కూటమి ప్రభుత్వ రాజకీయ నాయకుల దౌర్జన్యాలు, లోకల్ లీడర్ దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది. ఏందన్నా ఉన్నట్టుండి ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నాం అంటే ఎస్, మాట్లాడాలి. మనకు తెలియదు. మనమేమో ఎక్కడో సిటీల్లో ఉంటాం. కానీ లోకల్ పరిస్థితులు వేరుంటాయి. లోకల్ లీడర్ల యొక్క హవా వేరే విధంగా కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో. భువనేశ్వరి అనే ఒక అమ్మాయి నిన్న పీజీఆర్ఎస్ వాళ్ళది ఒక మీటింగ్ జరుగుతుంది. అందుట్లో తన భూమి తనకి ఇప్పించాలని ఎంత రిక్వెస్ట్ చేసినా వినకపోయేసరికి బయటికి వెళ్ళి తనకి ఒక్కగానొక్క బంగారం ఇంతే ఉంది. ఆ 2 చెవిదిద్దులు తీసి టేబుల్ మీద పెట్టి, "ఈ చెవిదిద్దులు తీసుకునేనా నా స్థలాన్ని, నా ఇంటిని నాకిప్పించండి" అంటూ అడగటం జరిగింది. ఇది చాలా 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 సున్నితమైన విషయం. ఒక అమ్మాయి కన్నీటితో తనకున్న చిన్న చిన్న బంగారాన్ని కూడా చివరికి అధికారులకు లంచంగా ఇస్తే గాని పని జరగదు అని ఫిక్స్ అయ్యి, ఆ అధికారులకు చెవిదిద్దులు ముందు పెట్టి నాకు న్యాయం చేయించండి అని అడగటం జరిగింది. చెవిదిద్దులు తీసుకుని నాకు న్యాయం చేయండి అని అడిగింది. కూటమి ప్రభుత్వంలో. అద్భుతం కదా ఇది. సూపర్ అద్భుతం. కోర్టు ఉత్తర్వులు ఆ అమ్మాయికి ఫేవర్ గా ఉన్నాయి. ఆ భూమి అమ్మాయికే చెందుతుందని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి పంపించేసింది. అయినా కూడా లోకల్ టీడీపీ నాయకులు దాన్ని జరగనివ్వట్లేదంట. ఆ భూమిని కొట్టేయడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెవిదిద్దులు ఇచ్చి ఆ కన్నీటితో ఆ అమ్మాయి ఆ చెవిదిద్దులు ఇచ్చినటువంటి వీడియో ఒకసారి మీరు చూడండి. అలా ఏం లేదండి. మీరు అలా అనుకోకండి. ఎండోర్స్మెంట్ ఈరోజు ఆర్డర్స్ ఏమి లేకుండా డబ్బులు పెట్టి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. సో మేము ఇంకా ఆఫీసుల చుట్టూరు తిరిగి ఇప్పుడు వరకు చేయగలుగుతున్నారు ఆఫీసర్స్. అదే పొలిటీషియన్స్ అయితే విలేజ్ లో చేయనివ్వలేదు కాబట్టి వీళ్ళు న్యాయం చేశారు కాబట్టి వచ్చాను సార్. అంటే మా పొలిటీషియన్స్ కి విలేజ్ లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు న్యాయం చేస్తారనమాట. విలేజ్ వాళ్ళు ఏంటి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారు, లేని వాళ్ళకి న్యాయం చేయరు వాళ్ళు. చూశారు కదా, ఏమనిపిస్తుంది? ఇటువంటి సిచ్యువేషన్ మన అక్కకో, మన చెల్లికో, మన అమ్మకో వస్తే ఉన్న ఇంత బంగారాన్ని కూడా వాళ్ళ భూమిని కాపాడుకోవడానికే తనకున్న సర్వస్వాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తే వ్యవస్థలో ఎంత దారుణంగా పనిచేస్తున్నాయో మీకు అర్థమవుతుందా? మనం గాల్లో మాటలు చెప్తా ఉంటాం, అభివృద్ధి జరిగిపోతుంది, అమరావతి అబ్బో ఆకాశానికి ఎగిరిపోతుందని. ఇప్పటి వరకు గత 11 నెలల నుంచి ఆ నీళ్లు తోడేవాడికి, ట్రాక్టర్లు పెట్టి నీళ్లు తోడేవాడికి వచ్చిన డబ్బులు లక్షల్లో ఉంది. ఆ కాంట్రాక్ట్ తెలుసా మీకు? 11 నెలల నుంచి నీళ్లు తగ్గల, అక్కడ పని ఆగల. అత్యంత బెస్ట్ పథకం ఏంటంటే నీళ్లు తోడే పథకం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అటువంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ఆడపిల్లకి కనీసం అర్జీ పెట్టుకుంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి అమ్మాయికి అన్యాయం చేస్తూ ఉన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మా భూమి మాకు కాకుండా చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పీజీఆర్ఎస్ లో కన్నీటి పర్యంతమైన మహిళ. సిగ్గులేదా మీకు? ఎవడి భూమి ఎవరు లాక్కుంటారా? తాత చేస్తున్న పోరాటాలతో కలత చెందిన మనవరాలు. వాళ్ళ తాత వాళ్ళ భూములు వాళ్ళు సాధించడం కోసం రోజు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, పార్టీ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసి వేసారిపోతే ఇంకా చూడలేక చెవిదిద్దులు తీసిచ్చిందంట. న్యాయం చేయాలని ఆర్టీఓకి వేడుకోలు. నా టీడీపీ కూటమి నేతల ఒత్తిడితో అన్యాయం జరుగుతుందని ఆవేదన. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, దరిద్రులారా? మనిషి పుట్టకు పుట్టారా, కుక్కలకు పుట్టారా, వేసినాయాలరా అని అడగాలనుంది, కానీ అడగలేము. ఎందుకంటే ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉందా? ఒక పేద అమ్మాయి వాళ్ళ తాత కష్టపడుతున్నాడని ఆర్టీఓకి అప్లై చేస్తుంది. నాకు అన్యాయం జరిగింది, చెవిదిద్దులు తీసుకొని నాకు న్యాయం చేయండి. ఇటువంటి దరిద్రమైన బతుకులు బతకటం కన్నా అధికారులు, నాయకులు చచ్చిపోవడం మేలురా. పక్కనోడి ఆస్తి పైన ఆశపడే మీరు కక్కిని కూటిని తినే కుక్కలతో సమానంరా. మిమ్మల్ని తిడటానికి బూతులు లేవు, మాట్లాడటానికి మాటలు లేవు. ఇంత నీచుల్ని తిట్టాలంటే అసలు భాష లేదు. అవునా కదా?
అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని ఆర్టీఓ గారిని కోరుకుంటున్నా. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా పక్కనుంటే తనకి అండగా ఉండాలని కూడా మనసారా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.